ట్రైలర్ లో మనకి ఓవరాల్ గా ఖాన్సార్ అనేటువంటి ప్రపంచాన్ని అయితే చూపించారు ప్రశాంత్ నీల్ గారు. సో రష్యన్ ఆర్మీ అని, ఆ ఆర్మీ అని, ఈ ఆర్మీ అని చెప్పేసి ఒక పెద్ద సైన్యం, అంటే ఒక యుద్ధం జరిగేటప్పుడు ఎటువంటి సైన్యంతో తలపడితే ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది, ఆ సైన్యాన్ని అయితే ఫోకస్డ్ గా స్టోరీకి ప్రాధాన్యం ఇచ్చి ఆ ట్రైలర్ అంతా నడిచిందని చెప్పేసి అనుకోవాలి. మరి ఒక చిన్న ఫ్రేమ్ లో, ఒక చిన్న షాట్ లో మాత్రమే శృతి హాసన్ గారు కనిపించారు. సో శృతి హాసన్ గారు ఆద్య అనేటువంటి క్యారెక్టర్ లో సలార్ లో యాక్ట్ చేయబోతున్నారు. ఒక రిపోర్టర్ క్యారెక్టర్ అన్నట్లుగా తెలుస్తుంది మనకి. మరి ఆ రిపోర్టర్ క్యారెక్టర్ సినిమాలో వచ్చేటువంటి ట్విస్ట్ లో భాగంగా ఆద్య అనేటువంటి క్యారెక్టర్ ఉండబోతుందని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ వార్త అయితే బాగా వైరల్ గా మారుతుంది. అంటే ప్రభాస్ క్యారెక్టర్ ని టర్న్ చేసేటువంటి క్యారెక్టర్ ఆద్య క్యారెక్టర్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే రకరకాలైనటువంటి కథనాలు వినిపిస్తున్నాయి. సో సలార్ రిలీజ్ కి ఇంకా 1 వీకే ఉంది కాబట్టి, సో ఈ 1 వీక్ ఎక్సైట్మెంట్ అనేది పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. ప్రమోషన్స్ ఏమి చేయకపోయినా సరే కేవలం ఒక ట్రైలర్ తోనే హైప్ అంతా బిల్డ్ చేసేసుకుంది సలార్ టీమ్. మరి ప్రమోషన్స్ లో ఒకసారి దిగిన తర్వాత రాజమౌళి గారు ఇంటర్వ్యూ చేస్తా అంటున్నారు, సుకుమార్ గారు కూడా ఇంటర్వ్యూ చేస్తా అంటున్నారు. సో ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ సలార్ తాలూకు టీమ్ ని ఇంటర్వ్యూ, ప్రభాస్ గారిని, ప్రశాంత్ నీల్ గారిని, రాజమౌళి, సుకుమార్ లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి అది యూట్యూబ్ లో రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ కి ముందు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా హైప్ అనేది డబల్ అయిపోతుంది. దానికి తోడు శృతి హాసన్ గారి క్యారెక్టర్ కూడా, ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కూడా చాలా బాగా చూపించారు ప్రశాంత్ నీల్ గారు. ఆమె పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు. మరి చూడాలి, అంటే శృతి హాసన్ గారి క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత కథలో ఎటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయో, ప్రభాస్ గారి క్యారెక్టర్ యొక్క తీరుని శృతి హాసన్ గారు అడుగు పెట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కెమిస్ట్రీ కానివ్వండి ఎలా ఉంటాయో, ఎలా తెరకెక్కిచ్చారో ప్రశాంత్ నీల్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ మాత్రం ఎగ్జైట్మెంట్ తో చచ్చిపోతున్నారు. మరి ఈ సినిమా డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా చాలా లాంగ్వేజెస్ లో రిలీజ్ అవబోతుంది. సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1. మరి ఈ సినిమా తాలూకు రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ దీనికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా ఫ్యాన్స్ ని రోజుకి ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి ఎదురు చూసేలా చేస్తుంది.